ఎంతసేపు ఉద్యోగం, పిల్లలు, కుటుంబం మాత్రమే కాదు. నీకొక తండ్రి ఉన్నాడని కూడా గుర్తుంచుకో అని భర్త చెప్పాడు. ఆ మాటలు నా హృదయాన్ని తాకాయి. అదే రాత్రి నా తండ్రికి ఫోన్ చేయాలని నేను నిర్ణయించుకున్నాను. రాత్రి 12 దాటింది. ఫోన్ మోగ్గానే ఆశ్చర్యంతో నాన్న ఫోన్ ఎత్తారు. అమ్మా, నువ్వు ఫోన్ చేస్తావని అనుకోలేదు. ఎలా ఉన్నావ్ డాడీ? రేపు ఆదివారం మనిద్దరం కలిసి లంచ్ చేసి తర్వాత సినిమాకెళ్దాం. ఆ మాట విన్న నాన్న గుండె ఆనందంతో నిండిపోయింది. ఆ ఆదివారం కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూశారు. స్నేహితులు పిలిచినా ఈరోజు మా అమ్మాయితో లంచ్కు వెళ్తున్నానని గర్వంగా చెప్పారు. కొద్దిసేపటికి నేను కారులో ఇంటికి వెళ్లి నాన్నని తీసుకుని ఇద్దరం హోటల్కు బయలుదేరాం. ఎన్నో రోజుల తర్వాత నాన్నతో ఇలా బయటికి రావడం నా మనసుకు చాలా ప్రత్యేకంగా అనిపించింది. మెనూ కార్డ్ నేను చూస్తున్నా. నాన్నకు చిన్న అక్షరాలు సరిగ్గా కనిపించావు. నాన్న నవ్వుతూ నన్ను చూస్తున్నారు. నేను చిన్నపిల్లగా ఉన్న రోజులను గుర్తు చేసుకున్నారు. ఇద్దరం కలిసి లంచ్ చేస్తూ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ నవ్వుకున్నాం. కబుర్లలో మునిగిపోయి సినిమా సంగతి కూడా మేం పూర్తిగా మర్చిపోయాం. సాయంత్రం అయ్యేసరికి ఆ రోజు నాన్నకొక మధురమైన జ్ఞాపకంగా మారింది. నాన్నను ఇంటి దగ్గర దింపి మరో ఆదివారం మళ్ళీ కలుద్దాం డాడీ అని చెప్పి నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను. ఇంటికొచ్చి భర్తను కౌగిలించుకుని నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ అన్నాను. కొన్ని రోజులు గడిచాయి. ఒక రాత్రి అకస్మాత్తుగా ఫోన్ వచ్చింది. హార్ట్అటాక్తో నాన్న చనిపోయారన్న వార్త నా హృదయాన్ని ఒక్కసారిగా పగలగొట్టింది. అంత్యక్రియలు ముగిసినాదా నా మనసు నాన్న జ్ఞాపకాలతోనే నిండిపోయింది. ఒక మధ్యాహ్నం పోస్ట్ వచ్చింది. ఆ కవర్ను నేను నెమ్మదిగా తెరిచాను. అందులో హోటల్ రిసీప్ట్ మరియు నాన్న రాసిన ఒక ఉత్తరం ఉన్నాయి. మరో ఆదివారం కోసం కూడా నాన్న ముందే టేబుల్ బుక్ చేసినట్టు తెలిసింది. నీతో గడిపిన ఆ ఆదివారం నేనెప్పటికీ మర్చిపోను అని నాన్న రాసిన మాటల చదివి నా గుండెలోని బాధ కన్నీటి రూపంలో బయటికి వచ్చాయి. తల్లిదండ్రులు ఉన్నప్పుడే వారితో కొంత సమయం గడపండి, లేకపోతే ఒకరోజు జ్ఞాపకాలే మిగులుతాయి.